గ్రే యాప్లో గూగుల్ రివ్యూస్ రాస్తే ఒక్క రివ్యూకి 50 రూపీస్ ఇస్తారు అట. ఇలా చెప్పారు సుజాత అని ఒక అమ్మాయికి. సుజాత మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్. సుజాత ఆల్రెడీ ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. కానీ కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైనా ఉంటే నేను చేస్తాను, కొంచెం వర్క్ అంటే ఫ్రీలాన్సింగ్ ఏమైనా చేస్తాను, ఇంట్లో కూర్చొని కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్, నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇంకా బెటర్గా నేను ఫుల్ఫిల్ చేయగలుగుతాను. ఆ ఇంటెన్షన్తోని తను చాలా టెలిగ్రామ్ గ్రూప్స్ జాయిన్ అయ్యారు. మీ అందరికీ తెలుసు టెలిగ్రామ్లో ఇట్లాంటి చాలా గ్రూప్స్ ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ పేర్లో, లేకపోతే అర్న్ మనీ ఫ్రమ్ ఆన్లైన్ ఇట్లాంటి పేర్లో, లేకపోతే బికమ్ రిచ్ విద్ ఇన్ 1 month, యూ కెన్ అర్న్ 1 lakh rupees పర్ మంత్, ఇట్లాంటి పేర్లో కూడా చాలా 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 టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి. సుజాత కూడా ఇట్లాంటి టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అయిపోయారు. ఆ టెలిగ్రామ్ గ్రూప్స్లో ఒక అన్న అంటే ఒక స్ట్రేంజర్, ఒక పర్సన్, అతను సుజాత లాంటి వాళ్ళని చాలా అట్రాక్ట్ చేశారు. అవును, నేను ఒక స్కూల్ టీచర్, నేను ఒక స్కూల్ గవర్నమెంట్ టీచర్ని, నా దగ్గర ఇట్లాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి, మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే నేను ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేశాను, దానిలో వచ్చి జాయిన్ అవ్వండి. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో 40-50 మెంబర్స్ని జాయిన్ చేశారు. అందరూ సేమ్ ఇంటెన్షన్ ఉన్న వాళ్ళే. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకోవచ్చు, నేను ఇంట్లో కూర్చొని గూగుల్ రివ్యూస్ రాస్తూ నేను హ్యాపీగా మంచి డబ్బు సంపాదించుకోవచ్చు. ఆ ఇంటెన్షన్తోని ఈ టెలిగ్రామ్ గ్రూప్లో చాలామంది జాయిన్ అయ్యారు. ఈ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా ఈ పర్సన్ అంటే అన్న అని చెప్పాను కదా, టెలిగ్రామ్ అన్న, ఈ పర్సన్ వచ్చి కాదు మీరు ఇంత అమౌంట్ పే చేస్తే మీకు నేను వర్క్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాను లాగా ఆ 40-50 మెంబర్స్ని అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ 40-50 మెంబర్స్కి ఇతను వర్క్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎలా చెప్పారు అంటే, గ్రే యాప్ అని ఒకటి ఉంటుంది, ఆ గ్రే యాప్లో వెళ్ళి మీరు గూగుల్ రివ్యూస్ రాయడం స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ టైం సుజాత 3 రివ్యూస్ రాస్తే తనకి 150 రూపీస్ ట్రాన్స్ఫర్ చేశారు. సెకండ్ టైం అంటే 6 రివ్యూస్ రాస్తే సేమ్ అంత అమౌంట్ డిపాజిట్ చేశారు. స్లోలీ అలా పెంచుతూ వెళ్ళిపోయారు. ఈ గ్రే యాప్లో లేకపోతే ఇట్లాంటి టెలిగ్రామ్ అన్నలు వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఒక యాప్ చెప్తారు, ఆ యాప్లో మనం ఫస్ట్ పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసి మనం కొన్ని క్రెడిట్స్ అయినా అర్న్ చేసుకోవాలి. ఫస్ట్ కొన్ని క్రెడిట్స్ కొనుక్కోవాలి. క్రెడిట్స్ అయినా చెప్పచ్చు, కొన్ని యాప్స్లో అంటే అది కాయిన్స్ లాగా ఉంటుంది. మనం ఫస్ట్ కొన్ని క్రెడిట్స్ అయినా కొన్ని కాయిన్స్ అయినా కొనుక్కున్న తర్వాత ఆ క్రెడిట్తో మనం గూగుల్ రివ్యూస్ లేకపోతే మనం టాస్క్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ సుజాత 150 రూపీస్ పెట్టారు, దాని తర్వాత 680 రూపీస్ పెట్టారు, దాని తర్వాత 1500 రూపీస్ పెట్టారు. అలా గ్రాడ్యువల్లీ తను డబ్బు పెంచుతూ వెళ్ళిపోయారు. 50,000 60,000 రూపీస్ కూడా పెట్టారు తనకి. అంటే అలా తను పెడుతూ వెళ్ళిపోయారు. నౌ ఈ టెలిగ్రామ్ అన్న ఉన్నారు కదా, 40-50 మెంబర్స్ది ఒక టెలిగ్రామ్ గ్రూప్ స్టార్టింగ్లో క్రియేట్ చేశారు. అందరూ కొంచెం హెవీ అమౌంట్ పెట్టి క్రెడిట్స్ కొనుక్కోవడానికి ఇష్టపడరు కదా. కొందరు ఇష్టపడుతున్న వాళ్ళు, కొందరు నమ్ముతున్న వాళ్ళని విఐపి టెలిగ్రామ్ గ్రూప్ అని ఇంకొక చిన్న టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో 4 మెంబర్సే ఉన్నారు. నా ఆలోచించండి, సుజాత ఆ 4 మెంబర్స్లో ఒకరు. ఆ రిమైనింగ్ 3 మెంబర్స్కి సుజాత మెసేజ్ చేసి కూడా అడిగారు, మీకు వర్కౌట్ అవుతుందా, మీకు డబ్బు రిటర్న్ వచ్చిందా, ఏమైనా అర్నింగ్స్ వచ్చాయా అంటే ఆ 3 మెంబర్స్ కూడా అవును మాకు వచ్చింది, మేము 2 lakhs సంపాదించాం, మేము 4 lakhs సంపాదించామని చెప్పారు. నా సుజాత 50-60,000 క్రెడిట్స్ కొంటూ తను ఒకేసారి 8 lakhs రూపీస్ డిపాజిట్ చేశారు. ఆ యాప్లో 8 lakhs రూపీస్ డిపాజిట్ చేశారు. ఎందుకంటే ఈ టెలిగ్రామ్ అన్న అతను గవర్నమెంట్ టీచర్ అని చెప్తున్నారు. విఐపి టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేశారు కదా, దానిలో కూడా 3 అవును మాకు చాలా డబ్బు సంపాదించినామని ఆ మెసేజ్లో అది పంపించారు. కాబట్టి సుజాత వాళ్ళకి నమ్మేశారు. 8 lakhs రూపీస్ బ్యాంక్లో లోన్ తీసుకొని ఆ యాప్లో క్రెడిట్స్ కొన్నారు. అంటే ఆ 8 lakhs రూపీస్తోని గూగుల్ రివ్యూస్ అయినా ఇట్లాంటి చిన్న యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్ చేస్తూ మనం ఇంకా డబ్బు సంపాదించుకోవచ్చు లాగా. దాని తర్వాత స్టార్ట్ అయింది యాక్చువల్ విషయం. ఏమైంది అంటే, ఇప్పుడు ఈ పర్సన్ అంటే సుజాత ఈ మొబైల్ యాప్లో తనకి ఇది క్రెడిట్స్ కనిపిస్తలేదు. అండ్ సెకండ్ థింగ్, ఆ పర్సన్ అంటే టెలిగ్రామ్ అన్న అని చెప్పాను కదా, అతనికి మెసేజ్ చేస్తే అతను మెసేజ్కి కూడా రిప్లై చేస్తలేరు. ఈ విఐపి గ్రూప్లో మిగతా 3 ఉన్నారు కదా, వాళ్ళకి మెసేజ్ చేస్తే కూడా వాళ్ళు రిప్లై చేస్తలేరు. ఆ టెలిగ్రామ్ అన్నకి కాల్ చేసి కనుక్కోవడానికి దేర్ ఇస్ నో ఆప్షన్, ఫోన్ నెంబర్ లేదు, ఏం లేదు. నా సుజాత మనకు కాల్ చేసి మొత్తం మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఏం చెప్పగలను అంటే, మీరు సైబర్ క్రైమ్లో వెళ్ళి మీరు రిపోర్ట్ చేయండి అని నేను ఇది సజెషన్ ఇచ్చాను. కానీ సేమ్ సిచ్యువేషన్ మీలో చాలా మందితోనే జరిగి ఉంటుంది, రైట్?
నా ఆలోచించండి. ఈ మొత్తం సిచ్యువేషన్ మీకు నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే, మార్కెట్లో చాలామంది ఇట్లాంటి స్కామ్స్ నడిపిస్తున్నారు. ఎలా చెప్తారు అంటే, మీరు గూగుల్ రివ్యూస్ రాయండి, లేకపోతే చిన్న చిన్న మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ వర్క్ ఇస్తాను, మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని చాలా డబ్బు సంపాదించుకోవచ్చు అని చెప్తారు. అండ్ వీళ్ళు చెప్పేటప్పుడు కూడా వాళ్ళు ఎలా చెప్తారో తెలుసా, నేను గవర్నమెంట్ టీచర్, నేను ఒక మిలిటరీలో ఆర్మీలో నేను జాబ్ చేస్తున్న పర్సన్. వాళ్ళు గవర్నమెంట్ టీచర్ లేకపోతే మిలిటరీలో జాబ్ చేస్తున్నారు, ఆర్మీలో జాబ్ చేస్తున్నారు. ఇట్లాంటి రెస్పెక్ట్ఫుల్ ప్రొఫెషన్సే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే సొసైటీలో టీచర్స్ ఇంకా ఆర్మీలో జాబ్ చేస్తున్న సోల్జర్స్ అంటాం కదా, వాళ్ళకి మనం చాలా రెస్పెక్ట్ ఇస్తాం, వాళ్ళకి ఈజీలీ మనం అందరం నమ్మేస్తాం. కాబట్టి ఈ స్కామర్స్ నేను టీచర్, నేను గవర్నమెంట్ టీచర్, లేకపోతే నేను టీచర్, లెక్చరర్, ప్రొఫెసర్, ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తున్నా, ఇట్లాంటి పేరే చెప్తారు. సెకండ్ థింగ్, గూగుల్ రివ్యూస్ రాయడం ఇది డిజిటల్ మార్కెటింగ్ వర్క్ కాదు. మీరు అందరు గుర్తుపెట్టుకోండి. మీలో చాలామంది ఇలా ఆలోచించవచ్చు, గూగుల్ రివ్యూస్ రాస్తే అదే నా డిజిటల్ మార్కెటింగ్ వర్క్. గూగుల్ రివ్యూస్ రాయడం ఇట్లాంటి వర్క్ కాదు. డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసి చాలా క్రియేటివ్ వర్క్, అది చాలా క్రియేటివ్ ఇండస్ట్రీ. ఇట్లాంటి వర్క్ కాదు. ఫస్ట్ మీరు ఇది క్లారిఫై చేసుకోవాలి. సెకండ్ థింగ్, ఇట్లాంటి టెలిగ్రామ్ గ్రూప్స్ గురించి కూడా నేను మీకు అవేర్నెస్ చెప్తున్నాను. టెలిగ్రామ్ గ్రూప్స్లో వర్క్ ఫ్రమ్ హోమ్ పేరులో, లేకపోతే అర్న్ మనీ ఆన్లైన్ అండ్ అంటే క్విక్ రిచ్ చాలా స్కీమ్స్, ఇట్లాంటి టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి. అట్లాంటి టెలిగ్రామ్ గ్రూప్స్లో సో కాల్డ్ అన్నాస్ ఉంటారు, అన్నయ్యాస్ మీరు ఏమైనా చెప్పచ్చు. వాళ్ళు వచ్చి నేను మీకు జాబ్ ఇస్తాను, నేను మీకు హెల్ప్ చేస్తాను, నాకు ఇంత అమౌంట్ పంపియండి. స్టార్టింగ్లో వాళ్ళు డబ్బు ఇవ్వండి చెప్పరు. వాళ్ళు మీ ట్రస్ట్ గెయిన్ చేయడానికి, అవును నేను స్కూల్ టీచర్, నేను ఇంతమందికి చేశాను, ఇంతమందికి హెల్ప్ చేశాను, మీకు వీఐపీ గ్రూప్స్లో పెట్టేస్తారు. ఆ వీఐపీ గ్రూప్లో కూడా వాళ్ళు మిగతా ఫ్రెండ్సే ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ అన్నా చెప్పొచ్చు, వాళ్ళ టీం మెంబర్స్ అన్నా చెప్పొచ్చు. సో ఇట్లాంటి స్కామ్స్ మార్కెట్లో చాలా జరుగుతున్నాయి. సో కాల్డ్ టెలిగ్రామ్ అన్నాసు అంటే సో అండ్ సో హెల్ప్ చేసే వాళ్ళని మీరు నమ్మకండి. నమ్మకం ఎందుకంటే వాళ్ళ పేరు తెలీదు, వాళ్ళ ఫోన్ నెంబర్ తెలీదు. వాళ్ళ ఫోన్ నెంబర్ అయినా అట్లీస్ట్ ఉంటే పోలీస్ స్టేషన్లో వెళ్ళి మనం రిపోర్ట్ చేస్తే వాళ్ళ ఫోన్ నెంబర్తోనే, ప్రతి ఒక్క ఫోన్ నెంబర్తోనే ఆధార్ కార్డ్ ఏదో ఒకటి ప్రూఫ్ అటాచ్ ఉంటుంది కాబట్టి వాళ్ళని పట్టుకోగలుగుతారు. ఈ స్కామర్స్ ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వరు. ఎవరు ఫోన్ నెంబర్ ఇస్తలేరు అంటే మీరు డెఫినెట్లీ అక్కడే ఆలోచించుకోవాలి, సంథింగ్ ఈజ్ సస్పీషియస్, ఏదో ఒకటి తేడా ఉంది అని మీరు అప్పుడే తెలుసుకోవాలి. కానీ ఫోన్ నెంబర్ ఇస్తున్నారు అంటే కొంచెం మీరు నమ్మొచ్చు, కానీ ఫోన్ నెంబర్ ఇస్తలేరు, ఓన్లీ టెలిగ్రామ్ మెసేజెస్ మీదనే డిపెండ్ అయి ఉంది కమ్యూనికేషన్ అంటే డెఫినెట్లీ అది సంథింగ్ తేడాగా ఉంది అని అనుకోవాలి. సెకండ్ థింగ్, మీరు ఇట్లాంటి ఇష్యూస్తోని మీరు సైబర్ క్రైమ్ లేకపోతే పోలీస్ స్టేషన్ వెళ్తే వాళ్ళు కూడా మీకు తిడతారు. రీజన్, మీరు అట్లాంటి వాళ్ళకి ఎలా నమ్మేశారు అని వాళ్ళు చెప్తారు మీకు. ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా పోలీస్ స్టేషన్లో వెళ్తే వాళ్ళు తిడతారు. అంటే ఇదే ఫస్ట్ రాంగ్ పని, మీరు దాని మీద మీరు రాంగ్ పని చేసి మీరు పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ చేస్తే వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్గా, కొంచెం హార్ష్గా వాళ్ళు తిడతారు, రైట్? సో మనం డెఫినెట్లీ కొంచెం జాగ్రత్త పడాలి. టెలిగ్రామ్లో లేకపోతే వాట్సాప్ గ్రూప్స్లో, ఇన్స్టాగ్రామ్ మెసేజెస్లో నేను ఇది కూడా గమనించిన. ఈవెన్ నా ఇన్స్టాగ్రామ్లో, నా యూట్యూబ్ ఛానల్ కమెంట్స్లో కూడా చాలామంది స్కామ్స్టర్స్ స్కామ్ చేసే వాళ్ళు వచ్చి ఈ నెంబర్కి కాల్ చేయండి, నా దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి, ఈ నెంబర్కి కాల్ చేయండి, నేను మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇస్తాను, లేకపోతే నేను మీకు ఈ ఎక్స్పీరియన్స్ లెటర్, ఈ లెటర్, ఆ లెటర్ ఇస్తాను అని కమెంట్స్కి కూడా చాలామంది ఇట్లా కమెంట్ చేస్తారు. వాళ్ళని కూడా మీరు నమ్మకండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ ముక్కు మొహం తెలియదు, వాళ్ళ పేరేంటి తెలియదు, వాళ్ళకి మీరు ఎట్లా నమ్ముతారు? మీ ఇంట్లో మీ సిస్టర్ ఉన్నారు అనుకోండి, మీ సిస్టర్కి ఇట్లాంటి ఒక పర్సన్తోని పెళ్లి చేస్తారా? డెఫినెట్లీ చేయరు కదా. మనం చాలా ఆలోచిస్తాం, వాళ్ళకి నమ్మచ్చా నమ్మలేమా, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ మనం చూస్తుంటాం. సో నమ్మకం వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని చెప్తాను. ఎవరంటే వాళ్ళని మనం టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్ మెసేజెస్లో, యూట్యూబ్ కమెంట్స్లో చూసి మనం వాళ్ళకి నమ్మలేం. వాట్సాప్ గ్రూప్స్లో కూడా మనం నమ్మలేం. సో ఎస్, ఇట్లాంటి చాలామంది జరిగి ఉంటుంది ఇట్లాంటి ఇష్యూస్, సిచ్యువేషన్స్. అండ్ వన్ థింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ మీద మీరు అంతా వర్క్ ఫ్రమ్ హోమే కావాలి, లేకపోతే ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి అంటే ఇట్లాంటి స్కీమ్స్లో పడకుండా డెఫినెట్లీ ఒక స్కిల్ నేర్చుకోవచ్చు కదా. స్కిల్ గురించి మాట్లాడితే చాలా స్కిల్స్ ఉన్నాయి. గ్రాఫిక్ డిజైనింగ్ ఉంది, మీరు క్యాన్వాలో హ్యాపీలీ ఇంట్లో కూర్చొని క్యాన్వాని యూజ్ చేసి మీరు ఒక ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. క్యాన్వా మన అందరికీ తెలుసు, రైట్? మన మొబైల్ యాప్లో ఫ్రీలో మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి స్కిల్డ్ వర్క్ నేర్చుకోవడానికి మీరు ఎందుకు ఆలోచిస్తలేరు? నేను అది ఒకటి క్వశ్చన్ చేస్తున్నాను.
సో ఎస్, స్కిల్స్ నేర్చుకొని మనం ప్రాపర్లీ ఒక కరెక్ట్ వేలో మనం ముందుకు వెళ్దామని అలా ప్లాన్ చేస్తే బెటర్ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఈ టెలిగ్రామ్ గ్రూప్స్లో చిక్కిపోవడం, లేకపోతే వాట్సాప్ గ్రూప్స్లో వాళ్ళ మాట విని మనం లాస్ అయిపోవడం, ఇట్లాంటివి కాకుండా ఒక ప్రాపర్ వేలో ఫ్రీలాన్సింగ్ గురించి, లేకపోతే సమ్ యాక్టివిటీ, మంచి స్కిల్స్, ప్రొఫెషనల్ స్కిల్స్ నేర్చుకోవడానికి మీరు ప్లాన్ చేయండి. సో ఐ థింక్ ఈ వీడియో కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది అనుకుంటున్నాను. అండ్ మీతోని ఎవరితోనైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్, సిచ్యువేషన్ ఏమైనా జరిగింది అంటే నాకు ఒకసారి కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, లేకపోతే మన వీడియో కమెంట్స్ చదువుతున్న వాళ్ళకి కూడా చాలామందికి అవేర్నెస్ జరుగుతుంది. అవును, మనం ఇట్లాంటి తప్పులు చేయొద్దు, ఇట్లాంటి మిస్టేక్స్ మనం చేయొద్దు లాగా చాలామంది తెలుసుకుంటారు. సో దట్స్ ఇట్. వీడియోని కుదిరితే మీ ఫ్రెండ్స్తోనే షేర్ చేయండి. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సుష్మిత మధు. ఇది నా తెలుగు ఛానల్ పాషమ్స్. నమస్తే.